మన దేవుడు పరలోకపు తండ్రి అన్న విషయం మనం అర్థం చేసుకుంటూ మనం ప్రార్థన స్టార్ట్ చేయాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా దేవుని యొక్క స్వభావమే తండ్రి లాంటి స్వభావం అయింది. బేసిక్గా దేవుని యొక్క స్వభావం తండ్రి లాంటి స్వభావం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా, తండ్రి లాంటి స్వభావం ఉన్నప్పుడు ఏంటంటే మనము ఈ లోకపు తండ్రితో పోల్చుకొని మనం ఆ తండ్రిని చూస్తాం. ఈ లోకపు తండ్రి ఎలాగో పరలోకం మనకు అలాగ తండ్రి అనుకుంటున్నాం. నువ్వు ఈ లోకపు తండ్రిని కూడా చూసేటప్పుడు ఎలా చూడాలంటే ఆయన ఎలాంటి తండ్రో ఇక్కడ కూడా భౌతికంగా ఉండే తండ్రి కూడా యాక్చువల్ అలాగున్నా ఉండాలి. దేవుడు పరలోకపు తండ్రి అటువంటి దేవుడు ఈ లోకపు తండ్రులు చూసి ఆయన నేర్చుకోడు. ఈ లోకపు తండ్రులే పరలోక తండ్రిని చూసి విషయాలు నేర్చుకోవాలి. తండ్రి ఎలా ఉండాలని దానికి ఎగ్జాంపుల్ ఎవరు? ప్రతి వాళ్ళకి కూడా ఒక క్రిస్టియన్కి పరలోకపు తండ్రిని చూసి ఒక తండ్రి ఎలా బిహేవ్ చేయాలో తండ్రి నేర్చుకోవాలి. దేవుడు ఈ లోకపు తండ్రిని చూసి ఈ లోకపు తండ్రిని మీరు చూశారు కదా, నేను కూడా అలాంటి అంటున్నాడని కాదు. ఈ లోకపు తండ్రి కంటే పరలోకపు తండ్రి చాలా చాలా వ్యత్యాసమైనటువంటి వాడు, చాలా చాలా బాధ్యత కలిగినటువంటి వాడు, చాలా చాలా ఉన్నతమైనటువంటి వాడు మన పరలోకపు తండ్రి. మనం చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ లోకపు తండ్రిలాగానే దేవుడిని కూడా తండ్రిలా చూస్తున్నాం కాబట్టి మనం కొన్నిసార్లు దేవుడి మీద మనకు విశ్వాసంలో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ లోకపు తండ్రులు మనం చూస్తున్నప్పుడు అందరూ అంత పర్ఫెక్ట్గా ఉండరు, అందరూ అంత బాధ్యతగా ఉండరు, అందరూ తమ పిల్లలంత బాగా చూసుకున్నటువంటి తండ్రులు చాలా మనం చూస్తాం. ఇప్పుడు అలా చూసిన ఏమనుకుంటామంటే ఈ తండ్రి అనే పెద్ద యూజ్ ఏముంది అనుకుంటాం మనం చాలాసార్లు. ఎందుకంటే చాలామంది ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ మనం చూస్తాం. ఏం అనిపిస్తుంది అంటే ఈ పరలోక తండ్రి కూడా కొంచెం అలాంటి అనుకుంటాం మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి వాళ్ళం కూడా ఆయన చూసి ఆయనలాగా మనం మారాలి, కానీ మనలాగా ఆయన మారడు. ఇప్పుడు ఇంతకీ ఆయన పరలోక తండ్రి, ఆయన చాలా పర్ఫెక్ట్. ఆయన ఈ లోకపు మంచి తండ్రి అని ఒకవేళ లోక సంబంధంగా పేరు తెచ్చుకున్న వాళ్ళకంటే చాలా రెట్లు పర్ఫెక్ట్గా ఉంటాడు మన పరలోకపు తండ్రి.